నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు విహెచ్పి స్టేట్ సెక్రటరీ. మనతో పాటు ఒకసారి అడగడం, వాళ్ళు కరసేవలో పాల్గొని, అదే అప్పుడు జరిగినటువంటి ఉద్యమంలో కరసేవలో కూడా పాల్గొని అక్కడికి అయోధ్యకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ కోరికగా చాలా రోజుల నుంచి వాళ్ళ కోరికగా ఒక రామ మందిరం నిర్మాణం అనేది ఉండేది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ యొక్క జన్మభూమి అక్కడ ప్రతిష్ట జరగబోతుంది. దానికి సంబంధించి వాళ్ళలోని స్పందన ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ నిలవేరుతుంది అనుకుంటారా? అసలు ఎలా అనిపించింది మీకు? అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నారు, ఇప్పుడు చివరికి మీ కళ నిజమైపోతుంది. దీని పట్ల మీరు ఏమంటారు? మామూలుగా కూడా మన సనాతన ధర్మంలో ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ధర్మో రక్షతి రక్షిత అంటుంటాము. ధర్మాన్ని రక్షించడానికి ముందు వెళ్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అన్నట్టుగా ఆ రోజు మరి రాముడే జన్మించినటువంటి భూమిలో ఆయనకు ఒక భవ్యమైన మందిరం లేదు. ఎవరో దురాక్రమణదారుడు కూలగొట్టి కట్టినటువంటి గుమ్మటాలే అక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని తీసుకొని విశ్వ హిందూ పరిషత్ 1984లో అప్పటి నుండి ఈ విషయాన్ని తీసుకుంది. అంతకుముందు కూడా చాలామంది ఆ దురాక్రమణదారులకు అడ్డుగా పోరాడినటువంటి అనేక లక్షలాది మంది త్యాగాలు చేశారు. 1984లో విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన తర్వాత అంచెలంచెలుగా రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. శిలా పూజలు, రామజ్యోతులు, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా 1990 అక్టోబర్ 30న మొదటి కరసేవ జరిగింది. ఆ కరసేవకు విశ్వ హిందూ పరిషత్ పిలిపిస్తే లక్షలాది మంది ఆబాల గోపాలం అందరూ కూడా, చిన్న పిల్లల కాడికి వెళ్ళి పండు ముదుసల వరకు అందరూ కూడా లక్షలాది మంది అక్కడికి రావడం జరిగింది. అక్కడున్న ప్రభుత్వం ఆ రోజులో అనేకమైన ఆటంకాలు ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే 700 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు దీనికి, రామభక్తులు రాకుండా. అయినా కూడా అనేక మంది వచ్చారు. రెండవ కరసేవ జరిగింది. ఈ రెండు కరసేవలు జరిగినటువంటి రెండవ కరసేవకైతే వచ్చినటువంటి రామభక్తులు ఎవరో తీర్పు ఇవ్వడం ఏంటి, 90% మంది నమ్ముతున్నటువంటి ఈ యొక్క విషయానికి అని అక్కడ కోపోద్రికులైనటువంటి రామభక్తుల దీంట్లో 5 గంటల్లోనే ఆ యొక్క స్థలంలో మైదానం ఏర్పడేటట్టు జరిగి రామ్లలాను ప్రతిష్ఠించి పూజలు జరపడం జరిగింది. కానీ రాముడికి భవ్యమైన మందిరం లేదు అనేటట్టు కొరత అప్పటి నుంచి కూడా ఉంది. మరి ఈరోజు కోర్టు ద్వారా, సాక్ష్యాల ద్వారా తీర్పు రావడం, దాని తర్వాత భూమి పూజ జరగడం, ఈ ధర్మం యొక్క మార్గంలో తప్పకుండా ఇలాంటి ఒక విజయం ఎప్పుడైనా చేకూరుతుంది అనేటటువంటి విషయము రామభక్తులుగా, సనాతన ధర్మీయులుగా అందరికీ ఆ విశ్వాసం ఉండేది. ఇప్పుడు ఆ విశ్వాసం యొక్క 5 శతాబ్దాల కళ నెరవేరబోతున్నటువంటి సమయం ఇది. ఈ సమయంలో మరి దేశం మొత్తంలో కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న సనాతన ధర్మీయులందరికీ ఈ యొక్క రామమందిర నిర్మాణంలో ఆ యొక్క క్రమంలో పూజించేటటువంటి అనేక క్రతువులు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా అక్షంతలు పూజింపబడ్డటువంటి అక్షంతలు అన్నీ కూడా దేశం నలుమూల, ప్రపంచం నలుమూల అందరికీ అందుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ భాగ్యనగరంలో కూడా ప్రతిష్ఠితమైనటువంటి అనేక మంది వ్యక్తులకు కూడా ఈ అక్షంతలు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ నేషనలిస్ట్ హబ్ ఈ యొక్క NHTV దగ్గరికి కూడా మేము ఈరోజు రావడం జరిగింది. ఇంకొకటి సార్, అంటే అందులో ఉద్యమంలో పాల్గొనడం ఒక అయితే మీ కళ్ళ ముందే ఆ కోరిక నిజవేరింది. ఇప్పుడు అందులో కూడా ఒక నిర్మాణంలో కావచ్చు, అనేక దానికి సహకరించడంలో అందులో మీరు పార్ట్ అవుతారు. దీని పట్ల మీకు ఏమనిపిస్తుంది సార్, మీరు అందులో పాల్గొనడానికి? ప్రపంచమే ఎదురు చూస్తున్నటువంటి ఈ భవ్యమైన మందిరం, రాములలా విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నటువంటి ఈ క్రతువు యొక్క పూర్వాపరాలలో మేము స్వయంగా అందులో పాల్గొన్నాము అనేటటువంటి సంతృప్తి అది మాటల్లో చెప్పలేనటువంటిది. కాబట్టి ఈ జన్మకు ఆ యొక్క చరితార్థాన్ని అందించినటువంటిగా మేము భావిస్తున్నాం. మీతో పాటు కరసేవలో పాల్గొన్నటువంటి వారికి కూడా అందరికీ ఆహ్వానము అందునని తెలుస్తుంది. అటు కొంచెం ప్రముఖులకు కావచ్చు, అందరికీ. అంటే ఎలా వస్తుంది, వాళ్ళ నుంచి ఎలా వస్తుంది స్పందన? ఈ 22 ప్రతిష్టాపన రోజునాడేమో సీమితంగానే రావాలి అనేటటువంటి ఆలోచన అక్కడ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పడ్డది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే రామమందిర నిర్మాణం జరుగుతున్నది. ఆ ట్రస్ట్ వాళ్ళు సీమితంగానే రావాలి అనేటటువంటి ఒక సూచన చేశారు. అయినా మన తెలంగాణ నుండి 160 మంది ఇక్కడికి నుంచి వాళ్ళకు రావాలని ఒక ఆహ్వానం అందింది. అందులో ప్రముఖంగా 50 మంది ధర్మాచార్యులు, స్వామీజీలు, మిగతా అనేక మంది ప్రముఖులు, ధార్మిక సామాజిక సంస్థల పెద్దలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ ఆ రోజు వెళ్తున్నారు. 22 తర్వాత ఎవరైనా కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆ రామచంద్రుడిని దర్శించుకునేటటువంటి రామమందిరానికి, అయోధ్యకు అందరికీ ఆహ్వానం అని తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున ఆహ్వానిస్తున్నారు.
సార్ మీరు చెప్పండి, అంటే అప్పుడు మీతో పనిచేసిన వారు కొందరు దాదాపు 2000 మంది దాకా మృతి చెందినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో వాళ్ళకి ఒక మృతి చెందినటువంటి కొంచెం మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే అందరూ కరసేవలో పాల్గొన్నారు. వారి గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ వాళ్ళను ఆహ్వానించారు సార్? అప్పుడు జరిగినటువంటిది ఏదో యవ్వనంలో అట్లా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు ఇక్కడిక్కడిని అక్కడ సర్వే చేస్తుంటే పోయినటువంటి వాళ్ళు కొందరు గతించిండ్రు, కొందరు అనారోగ్యంతో ఉన్నారు, కొందరు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈ జనజాగరణ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నదో ఈ జనజాగరణ వల్ల అప్పటి కరసేవకులందరినీ కలుసుకునేటువంటి ఒక భాగ్యం కలిగింది. మరి అంతేకాకుండా అప్పటి పూర్వపు విషయాలన్నింటినీ నెమరు వేసుకునేటువంటి అవకాశాలు వచ్చేసినాయి. ఎందుకంటే దీని ప్రారంభం 84 నుంచి ఇప్పటి వరకు ఇదే కార్యంలో ఉన్నాం కాబట్టి అన్ని విషయాలు కొంత గొప్ప మనకు తెలిసి హర్షాన్ని వ్యక్తపరిచేటువంటి సుదినము రాబోతున్నది రేపు 22. చెప్పండి సార్, అంటే ఇప్పుడు అక్షంతల ప్రోగ్రామ్ కొంచెం బిజీగా నడుస్తుంది, అందులోనే మీరు బిజీ ఉన్నట్టు. ఎలా ఉంది సార్ మీకు అక్షంతల ప్రోగ్రాంలో వస్తున్నటువంటి స్పందన? అక్షతల ప్రోగ్రాం చాలా చక్కగా ఉన్నది. ఇప్పటికే చాలా గ్రామాల లోపల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల విస్తృతంగా అక్షతను వితరణ జరిగింది. మరి పట్టణ ప్రాంతాల లోపల కూడా అనేక గ్రూపులుగా వందలాది గ్రూపులు తయారయ్యి నలుగురు చొప్పున ఇంటింటికి పోయి ఈ యొక్క అక్షంతలను ఇస్తున్నటువంటి సందర్భంగా మేము వస్తాం, మేము అయోధ్యకు వస్తాం, 22 రావచ్చునా, ఇట్లా అనేక రకాల ప్రశ్నలు వేస్తూ ఎప్పుడు అయోధ్యకు చేరి ఆ రాముడిని దర్శించుకోవాలన్నటువంటి కుతూహలము అందరి లోపల వ్యక్తమవుతుంది. చెప్పండి సార్, మీరు అంటే ఏమంటారు దీని గురించి? ఇందులో కథలో మీరు ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నారు, మీరేమంటారు సార్? ప్రతి హిందువు గర్వంగా తలెత్తుకునేటటువంటి రోజు జనవరి 22, 2024. ప్రపంచంలో దీపావళి హిందువులకు పవిత్రమైన పండుగ, దసరా ఒక పండుగ. అంతకు మించి జనవరి 22 రాముల వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్య రామజన్మభూమిలో ఒక భవ్యమైన మందిర ప్రారంభం అనేది ఒక వేడుక. ఆ వేడుకలో అప్పట్లో 1990 కావచ్చు, 92లో కావచ్చు మా వయసురీత్యా మేము పాల్గొనలేదు. కానీ ఈరోజు ఈ యొక్క మహా యజ్ఞంలో మేము పాల్పంచుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. శ్రీరామ జన్మభూమి యొక్క నిర్మాణంలో మేము ఈ విధంగా పాల్పంచుకోవడం, అక్షింతలు అందజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తెలంగాణ నుంచి రాముని యొక్క పాదాలను కూడా ఇక్కడే తెలంగాణలో తయారు చేశారు. అటు ఒక లడ్డూను కూడా 260 కేజీల లడ్డూను కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు దాని పట్ల ఏమంటారు? తెలంగాణలో కేవలము లడ్డూలు లేకపోతే తలుపులు చెప్పినారు కాబట్టి ఇవి కాదు, తెలంగాణ నుంచి ఇంకా చాలా వెళ్ళినాయి. ఇక్కడ నుంచి విరాళాల సేకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 2. దాదాపు 285 కోట్ల రూపాయల నిధులు ఇక్కడ నుంచి రాములవారి మందిరానికి అఫీషియల్గా అందజేయడం జరిగింది. ఇది భారతదేశంలో రాజస్థాన్ మొదటి ప్లేస్లో ఉంటే తెలంగాణ రాష్ట్రం 2వ ప్లేస్లో ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి రాతి, ఏదైతే మందిరానికి సంబంధించినటువంటి రాతి విషయంలో కూడా ఒకటి కర్ణాటక నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రాళ్ళు వెళ్తున్నాయి. ఆ యొక్క మహామందిరానికి ద్వారాలు కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి. తర్వాత అక్కడ రకరకాల తినుబండారాలు, లడ్డూలు, లేకపోతే మహాహారతికి సంబంధించినటువంటి ఒక కర్పూరపు బిళ్ళ 108 కిలోల ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కర్పూరపు బిళ్ళ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తుంది. రకరకాలుగా ఇప్పుడు అక్కడ కళాకారులు, తెలంగాణ కళాకారులు శ్రీరాముడి సన్నిధానంలో తమ నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి అయోధ్య రామజన్మభూమి విషయంలో తెలంగాణ భాగ్యనగర్ యొక్క ప్రాముఖ్యము, ప్రాధాన్యతము చాలా ఉంది. అది రాముడి యొక్క తెలంగాణకు వచ్చినటువంటి వరంగా భావిస్తున్నాము. సచ్ చూశారు కదండి, వాళ్ళు ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. వాళ్ళ సొంతగా అంటే కొంతమందికి కూడా ఆహ్వానం, ముఖ్యంగా కరసేవలకు ఆహ్వానం పంపాము, ఇంకొక ముఖ్య నాయకులకు కూడా ఆహ్వానం పంపాము. కానీ ఎవరైనా ఇందులోకి రావచ్చు, సాధారణ జనం కూడా పాల్గొనవచ్చు, అందరూ రావాలని చెప్పేసి విహెచ్పికి సంబంధించినటువంటి నాయకులు మనతో చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ స్టాలిన్తో అక్షిత్, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.